హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో మన ట్విన్ ఫ్లేమ్ని ఎలా రీచ్ అవ్వచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్, ట్విన్ ఫ్లేమ్ అంటే ఇలా అంట అలా అంట అనే తప్పు ఊహాపోహలే ఎక్కువ ఉన్నాయి. దేని గురించి అయినా తెలుసుకునేటప్పుడు చాలా డీప్ వెళ్ళి డెప్త్ వెళ్ళి ఏదైనా తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఈ వీడియోస్ చేసేటప్పుడు విన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ ఉంటుంది కాబట్టి నేను ఏ వీడియో చేసేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నాకు చాలా బాగుంటాయి. అందుకే నా లైఫ్‌లో ఇంతవరకు నేను నా చుట్టుపక్కన చూసింది గానీ, నా స్వంత అనుభవం గానీ, మెడిటేషన్‌లో నేనేం నేర్చుకున్నానో, ఆ స్వయం అనుభవంతోనే నేను వీడియోస్ చేస్తాను. చిన్న చిన్న నా లైఫ్‌లో ఏది నేను మార్చుకుంటూ నా లైఫ్‌ని నేను చేంజ్ చేసుకున్నానో, ఆ అనుభవంతోనే నా వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా దాన్ని ఫాలో చేస్తే నా లైఫ్‌లో నాకొచ్చిన రిజల్ట్స్ మీకు కూడా వస్తుంది అని ఈ వీడియోస్ అన్ని నేను చేస్తూ ఉంటాను. అండ్ నేను మధ్య మధ్యన నెలల కొద్దీ నేను వీడియోస్ అప్‌లోడ్ చేయను. ఎందుకంటే నా లైఫ్‌లో నేను హీల్ అవుతూ ఉన్ ఉన్నాను కాబట్టి అప్పుడంతా ఆపేస్తాను. అండ్ నేను ఇప్పుడు చాలా హీల్ అయ్యాను అనే నా హెల్త్ గానీ అన్నీ కూడా చాలా బాగుంది కాబట్టి ఇంక ముందు కంటిన్యూ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎంతవరకు నేర్చుకుంటున్నానో అది మాత్రమే నేను మీకు చెప్తూ ఉంటాను. వీడియో వినడం మాత్రమే కాదండి, ఎప్పుడూ దాన్ని విని అర్థం చేసుకొని మీ జీవితంలో దాన్ని ఒక భాగంగా ఇంక్లూడ్ చేసుకొని మార్చుకుంటే మాత్రమే ఏదైనా రిజల్ట్స్ నాకొచ్చిన రిజల్ట్స్ మీకు కూడా వస్తుంది. ఈ వీడియో చాలా లెంతీ అయింది. ఎందుకంటే మెడిటేషన్ చేసి ఊరికే అలా రాయడం స్టార్ట్ చేశాను. చాలా పేజెస్ వచ్చింది. ఆల్రెడీ కన్నడలో వీడియో రికార్డ్ చేశాను. దాని తర్వాత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వచ్చింది. కూర్చొని ప్రశాంతంగా ఫుల్ వీడియో వినండి. చాలా మంచి మంచి పాయింట్స్ దొరికింది. అవన్నీ నోట్స్ చేసుకొని నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇది మీ జీవితానికి చాలా మంచి ఒక వీడియో కూడా అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేస్తాం. మన జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించడానికి ఒకరొస్తారు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తాను, మనల్ని రాకుమారిగా చూసుకుంటారు, రాజులా చూసుకుంటారు. లేకపోతే నా కష్టాలన్నీ తీర్పించేసి హీరోలా, హీరోయిన్‌లా నన్ను చూసుకుంటారు అనే ఒక కలలో ఒక ఊహల సామ్రాజ్యమే కట్టి ఉంటాం మనం. బికాజ్ మనమందరూ ఫిల్మ్, సీరియల్స్ అన్ని చూసుకుంటూ నా లైఫ్ ఇలా ఉండాలి అని కలలు అందరూ కూడా కనుంటాం. ఇంక్లూడింగ్ మీ, నేను కూడా. కలలు కనాలి. అప్పుడు మాత్రమే దాన్ని సాకారం చేసుకోవడానికి అవుతుంది. కలలు కంటే మాత్రం చాలదు. కలలు నిజం చేసుకోవడానికి ఏ స్టెప్ తీసుకోవాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అవన్నీ చేసుకుంటూ పోతే మాత్రమే కల నిజంగా నిజమవుతుంది. మన జీవితంలో మనకి కావాల్సింది పొందాలంటే యాక్షన్స్ తీసుకోవాలి. సో ఆ కలలన్నీ నిజం చేసుకోవాలి అంటే నాకు ఇక్కడ డౌన్లోడ్ అయిన కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను. ఆ పాయింట్స్ చెప్తున్నాను. ఫస్ట్, నన్ను ప్రేమించడానికి ఎవరో ఒకరొస్తారు అనే భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రావాలి. ఎందుకంటే ప్రేమ కావాలి అనుకున్నప్పుడు మనం నీడీ ఎనర్జీ, ల్యాక్ మైండ్ సెట్‌లో ఉంటాము. ఇది చాలా లో ఫ్రీక్వెన్సీ. లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనం తీసుకునే ఎనర్జీలో ఉంటాం కాబట్టి మనల్ని ఫుల్‌ఫిల్ చేయడానికి మన లైఫ్‌లోకి ఎవ్వరు రారండి. ఎందుకంటే మన ట్విన్ ఫ్లేమ్ మనదే సగభాగం అయి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నన్ను ప్రేమించడానికి ఎవరైనా వస్తే అనే ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటారు కాబట్టి అకస్మాత్ మీకే అయిపోయిందన్నా కూడా అతను నన్ను ప్రేమించాలి, ఆమె నన్ను ప్రేమించాలి అనే ఎనర్జీలోనే ఉంటారు కాబట్టి అక్కడ ఏది కూడా కరెక్ట్ అవ్వదు. సో దీనికి రెమెడీ సెల్ఫ్ లవ్. ఎప్పుడు మనం సెల్ఫ్ లవ్ చేసుకుంటామో మనం ప్రేమతో నిండిపోయి ప్రేమాన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. ఇచ్చే దాంట్లో ఉన్న సుఖం ఏంటి అనే అనుభవాన్ని మనం ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ ఎనర్జీకి వచ్చినప్పుడు మన ఫ్రీక్వెన్సీ చాలా హై అయిపోతుంది. అప్పుడు మన ట్విన్ ఫ్లేమ్ మన లైఫ్‌లోకి వస్తే
వాళ్ళని రీచ్ అవ్వడానికి గానీ, వాళ్ళు మన లైఫ్‌లో రావడానికి గానీ ఇది చాలా మనకి హెల్ప్ చేస్తుంది. సెకండ్, సెల్ఫ్ కేర్ చేసుకోవడం అనేది. మన ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుందండి. దాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. కానీ యాజ్ ఎ బ్యూటిఫుల్ ప్యూర్ సోల్‌గా మనం మారాలి అంటే మన దేహ, బుద్ధి, మనస్సు అన్నీ కూడా శుద్ధం చేసుకోవాల్సింది ఉంది. కాబట్టి దేహ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. మన దేహం ఒక దేవాలయం. దాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా, పవిత్రంగా పెట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి. రోజు స్నానం చేయడం, మంచిగా బట్టలు ఉతికిన బట్టలు ఐరన్ చేసి వేసుకోవడం, అందంగా తయారవ్వడం. అందంగా తయారవ్వడం అంటే మేకప్ రాసుకునేది అనేది కాదు. న్యాచురల్‌గా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా. న్యాచురల్‌గానే మన అందాన్ని చాలా బాగా మెయింటైన్ చేయాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి కేర్ తీసుకోవాలి. యోగా, ధ్యానం, ఆహ్, జిమ్ చేయడం గానీ, ఏదైనా గానీ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్‌గా మనం ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా మనం చాలా వయసైన తర్వాత కూడా మనం స్ట్రాంగ్‌గా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇంట్లో మనం హౌస్ వైఫ్ ఇంట్లో పని చేస్తున్నాము అంటే, ఇంట్లో పని చేయడం దానికి వంగి, లేచి పని చేస్తూ ఉంటే బాడీకి కావాల్సిన ఎక్సర్‌సైజ్ అంతా అయిపోతూ ఉంటుంది. ఆహ్, బిగ్ స్ట్రాంగ్‌గా ఫాస్ట్ వాక్ చేయడం కూడా దీనికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు మూవింగ్‌లో ఉంటే మాత్రమే అది బాగుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా బాడీ మూవ్‌మెంట్‌లో ఉండాలి. తర్వాత నా దేహాన్ని ముట్టుకోవడానికి పెళ్ళైన తర్వాత నా భార్య కానీ, భర్తకి మాత్రమే పర్మిషన్ ఇస్తాను అనే ఒక మైండ్ సెట్‌ని మనం స్ట్రాంగ్‌గా మన మైండ్‌లో ఫిక్స్ చేసుకొని, అలా నడుచుకుంటే ఖచ్చితంగా మన దేహం ఒక దేవాలయంగానే మారిపోతుంది. తర్వాత నా పెళ్ళాం కానీ, నా భర్త గాని నా ట్విన్ ఫ్లేమ్ అవునా? కాదా? తెలియదు అని ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. మనం భూమి మీద వచ్చే ముందు సోల్ వరల్డ్ నుంచి ఒక సోల్ ప్లాన్ వేసుకుంటాం. మనం వీళ్ళ కడుపులో పుడతాము, వీళ్ళతో పుడతాము. వీళ్ళు నాకు ఫ్రెండ్స్‌గా వస్తారు, కొలీగ్‌గా వస్తారు. నా చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల వీళ్ళే ఉంటారు. నేను వీళ్ళనే పెళ్లి చేసుకుంటాను. వీళ్ళు మన కడుపులో పుడతారు అని కంప్లీట్ మన సోల్ ఫ్యామిలీతో ఒక ప్లాన్ అనేది వేసుకొని వస్తాం. కాబట్టి ఇప్పుడు మీకున్న భార్య గాని, భర్త గాని వాళ్ళని చూజ్ చేసింది మీరే. తలరాతని దేవుడు రాయరు. మన తలరాతని మనమే రాసుకొని భూమి మీదకొస్తాము. కాబట్టి మీరే చూజ్ చేసుకున్న ఈ వ్యక్తి. కాబట్టి వాళ్ళు మనకి ఏదో నేర్పడానికి, మనలో ఉన్న నెగటివిటీ ఏదుంది, మనం ఏం నేర్చుకోవాలి, అవన్నీ నేర్పడానికే మన లైఫ్‌లోకి వచ్చుంటారు కాబట్టి, వాళ్ళని సంపూర్ణంగా పాలకొచ్చింది పంచామృతం అని సంపూర్ణంగా సమర్పణతో విత్ బిగ్ హార్ట్, విత్ ప్యూర్ హార్ట్ మీరు వాళ్ళని సంపూర్ణంగా ఒప్పుకొని, వాళ్ళతో మీరు మంచిగా నడుచుకోవడం, ప్రేమతో నడుచుకోవడం స్టార్ట్ చేస్తే చేసుకోవాల్సిన చేంజెస్ అంతా మీరు చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. వాళ్ళు కార్మిక్ ఎనర్జీలో ఉన్నా కూడా వాళ్ళు సోల్‌మేట్ ఎనర్జీకి వచ్చేస్తారు. మీరు కోరుకున్న ప్రేమని మీకు ఇప్పుడున్న మీ పార్ట్నరే ఇస్తారు. ఇది 100% ట్రూ. ఎప్పుడు మీరు జెన్యూన్‌గా బాడీ, మైండ్, హార్ట్, సోల్ మొత్తం సమర్పణతో మీరెప్పుడు ఇలాంటి మార్పుని చేసుకొని మీ లోపల మీ పార్ట్నర్‌తో మీరు నడుచుకుంటారో, అది చేంజెస్ ఒక రోజులో, కొన్ని నెలల్లో రాకపోవచ్చు. కానీ ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుంది. మెడిటేట్ చేస్తూ మీరు ఏమేం నేర్చుకోవాలి, ఏమేం మార్చుకోవాలి అనేది మీకొస్తూ ఉంటుంది. అవన్నీ మీరు చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీ మార్పు నుంచి మీ పార్ట్నర్ ఎలా మారుతారో ఒక మ్యాజికల్‌గా మారిపోతుంది లైఫ్. నిజంగా ఇది కొన్ని నెలల తర్వాత అట్‌లీస్ట్ కొన్ని ఇయర్స్ తర్వాతనైనా ఈ మ్యాజిక్ మీ లైఫ్‌లో మీరు చూస్తారు. కానీ 100% జెన్యూన్ ట్రై చేసినప్పుడు, మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ చేంజెస్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అప్పుడు వాళ్ళతో మీ లైఫ్ బాగా ఉంటుంది. మీ పిల్లల లైఫ్ కూడా
చాలా బాగుంటుంది. నెక్స్ట్ బుద్ధి మరి మనస్సు గురించి తెలుసుకుందాం. హరిషడ్వర్గాలైన కామ, క్రోధ, రూప, మోహ, మద, మాత్సర్యం, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం, వల్గర్ వర్డ్స్ యూస్ చేయడం, జెలసీ, హేట్రేట్, బాధ, నొప్పి, షేమ్, గిల్ట్, అవమానం, అనుమానం, అసహాయకత, ఇలాంటి అన్ని నెగిటివిటీ ఏం మనలో ఉంది అవన్నీ కూడా మన నుంచి క్లీన్ చేసేసుకోవాలి. రోజు మెడిటేషన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఒకరోజు వెళ్ళి కావాల్సిందంతా వస్తుంది. కావాల్సింది మన లైఫ్లోకి రావాలి అంటే ఏం వద్దు, కాదు, కూడదు అనేది మన లోపల ఉంటుందో దాని నుంచి కంప్లీట్గా తీసేయాలి. మెడిటేషన్ ఈజ్ బెస్ట్ వే. మెడిటేషన్ చేస్తూ ఇవన్నీ తీసేసిన తర్వాత అక్కడ ప్రేమ, విశ్వాసం, ఆప్యాయత, ట్రస్ట్, పీస్, హ్యాపీ, జాయ్, లవ్ ఇలాంటి హై ఫ్రీక్వెన్సీ ఉన్న ఎనర్జీస్ని మన లోపల స్థానం ఇవ్వాలి. కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు, నమ్మి వచ్చిన లైఫ్ పార్ట్నర్ని, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకి తోడుగా నిలబడడం, మనల్నే నమ్ముకున్న కుటుంబ సభ్యులను చూసుకోవడం, అది అమ్మ, నాన్న, అత్త, మావ, భార్య, భర్త, పిల్లలు, ఫ్రెండ్స్, తోబుట్ట వాళ్ళు ఎవరైనా కావచ్చు, అందరినీ చాలా బాగా చూసుకోవడం. ఎవరైనా మనకి సహాయం చేసి ఉంటే, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని మనకి తెలిస్తే, వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడం కావచ్చు. మనం హ్యాపీగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకోవడం, మనం పీస్గా ఉంటూ మన చుట్టూ వాళ్ళని కూడా అలాగే శాంతంగా ఉండడానికి వదిలేయడం. ఇది మన ఇంట్లో కావచ్చు, స్కూల్, ఆఫీస్, కాలేజ్, ఫ్రెండ్స్ మధ్యన ఉన్నప్పుడు, ఎక్కడైనా కానీ మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఇలాంటి యాటిట్యూడ్ మన లైఫ్లోకి మనం తెచ్చుకుని వచ్చాము అంటే, జస్ట్ కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించండి. నేను నవ్వుతూ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటాను అని మనం చేస్తూ ఉంటే అందరూ మన దగ్గరికి రావడానికి ఇష్టం పడతారు కదా. అలాగే ఒకరోజు మన ట్విన్ ఫ్లేమ్ని మన దగ్గరికి లాక్కోవడానికి కావాల్సిన ఒక హై ఫ్రీక్వెన్సీ మన లోపల వస్తుంది. ఖచ్చితంగా మార్పు ఒక్క రోజులో రాదండి, కొన్ని నెలల్లో కూడా రాదు. కానీ కొన్ని నెలల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత మీరు ఎంత ఫాస్ట్గా మిమ్మల్ని మార్చుకున్నారు దాన్ని బట్టి లైఫ్ అనేది మారుతుంది. ఎవరికి ఎంత టైం తీసుకుంటుందో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్ అండి. మీరు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఏ వయసు అయినా కావచ్చు, చాలా వయసు అయిపోయిన వాళ్ళని, చిన్న పిల్లల్ని వదిలేస్తే ఒక ఏజ్ లిమిట్లో ఉన్నారు అంటే ఫైనాన్షియల్గా అందరూ ఇండిపెండెంట్ అవ్వాల్సిందే. కొంచెం వయసు అయింది, నేను చదువుకోలేదు, నాకు అంత ఏమీ తెలియదు అంటే నో, అలా కుదరదు. అట్లీస్ట్ మనం తినే భోజనం, మనకి ఏదైనా కొనుక్కోవాలి అనే ఆశ వస్తే అవి కొనుక్కునేంత అయినా మనం సంపాదించుకోవాలి. మన ఖర్చుని మనం చూసుకునేంత అయినా ఎవరైనా సరే సంపాదించాల్సిందే. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, మన ఆత్మగౌరవం కోసం. ఇప్పుడు ఒక ఆడదానిగా చెప్తున్నాను, నేను నా లైఫ్లో చూశాను అండ్ నా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ లైఫ్ అంతా చూసి నేను ఇది చెప్తున్నాను. పొద్దున్నే హౌస్ వైఫ్ ఎవరుంటారు, పొద్దున్నే అందరికంటే ముందు లేస్తారు, నైట్ అందరూ పడుకున్న తర్వాత పడుకుంటారు. అన్ని పనులు చేసిన, పొద్దునుంచి నైట్ వరకు అంత పనులు చేసినా సంపాదించట్లేదు అంటే ఆ పనికి అస్సలు విలువ లేదు. భార్య, భర్త, పిల్లలు కూడా ఆడవాళ్ళని గౌరవించట్లేదు. నా చుట్టూ నేను ఇదే చూశాను. ఈవెన్ నేను సంపాదిస్తున్నప్పుడు నాకు ఏ విలువ, రెస్పెక్ట్ దొరుకుతుంది. నేను డిప్రెషన్ టైంలో సంపాదించట్లేదు. అప్పుడు నాకు ఏ విలువ దొరికింది, నా అనుభవం కూడా ఇక్కడ నాకుంది. కాబట్టి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అందరూ కూడా సంపాదించాల్సిందే. సంపాదించి సేవింగ్స్ చేసుకొని భర్త ఫ్యామిలీకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి, కష్టాల్లో మన సంపాదన కూడా తోడుగా ఉంటే హస్బెండ్కి కూడా మంచిగా ఉంటుంది కదా. తర్వాత మగవాళ్ళు
కట్నం తీసుకుంటూ ఉంటే దయచేసి తీసుకోకండి. ఇది కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే. రాసిపెట్టుకోండి. మీరు కట్నం తీసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ భార్య కూడా మిమ్మల్ని గౌరవించదు. కాన్షియస్‌లీ భర్తని గౌరవించాలి, కట్నం తీసుకోవడం కామన్ అన్నీ చెప్పుకోవచ్చు గానీ, సబ్‌కాన్షియస్‌లీ మీ మీద మీ భార్యకి ఎలాంటి గౌరవం ఉండదు. నన్ను పోషించలేదు అన్న తర్వాత, నన్ను పోషించడానికి నా అమ్మ, నాన్న దగ్గర కట్నం తీసుకున్నారు కాబట్టి, ఇతనికేంటి నేను గౌరవం ఇచ్చేది అనేది ఎక్కడో సబ్‌కాన్షియస్‌లో అది రిజిస్టర్ అయిపోతుంది. ఈవెన్ ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. మీరు సంపాదించిన డబ్బుతో మీ అమ్మ, నాన్నని, భార్యని, పిల్లల్ని చూసుకుంటున్నారు, పోషిస్తున్నారు అన్నప్పుడు మీ గురించి ఏ ఫీలింగ్ ఉంటుంది? అదే కట్నం తీసుకున్నారు అంటే మీ గురించి మీకు ఏ ఏంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేది ఒక్క క్షణం ఆలోచించండి. తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ అమ్మ, నాన్న అప్పు తీసుకొని ఉంటారో, కష్టంలో ఉన్నవాళ్ళు ఎలా మీకు కట్నం ఇచ్చుంటారో తెలీదు. కట్నం తీసుకున్న డబ్బు కొన్ని నెలలు కూడా మీ చేతిలో ఉండదు. కానీ అది లైఫ్ లాంగ్ మీకు ఒక మచ్చగా నిలిచిపోతుంది. కట్నం తీసుకోలేదా? ఏదైనా గొడవ వచ్చినప్పుడు పెళ్లిలో కట్నం తీసుకోలేదా? మీ భార్యని మీకు అంటుంది గదా! సో, అలాంటిది చేయకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీరు నిలబడండి. మీ సంపాదనతో మీ ఇంటిని, మీ ఇంట్లో ఉన్న మనిషిని పోషించాల్సిన బాధ్యత అప్పుడు ఖచ్చితంగా మీ గురించి మీకొక రెస్పెక్ట్ ఉంటుంది. మీ భార్య కూడా మీకొక గౌరవం ఇస్తుంది. తర్వాత భార్యాభర్త ఇద్దరికీ కూడా చెప్తున్నాను ఇది. మన అమ్మ, నాన్నని మనం ఎంత గౌరవిస్తాం, మనం ఎలా చూసుకుంటాం, అత్తమామల్ని కూడా అలాగే చూసుకోవాలి. ఎప్పుడు భార్య కన్నవాళ్ళని తిడితే అప్పుడు ఆ కోపం భార్య భర్త అమ్మ, నాన్న మీద పెడుతుంది. ఒక్క రోజుకి తనకు ధైర్యం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మా అమ్మ నాన్నని అంటావా? మీ అమ్మ నాన్నని నేనంటాను. కాబట్టి అత్తమామ రూపంలో నాకు ఇంకొక పేరెంట్స్ వచ్చారు. ఇద్దరి మనుషుల మధ్య పెళ్ళైనా కూడా, ప్రేమ అయినా కూడా పెళ్లి అనేది 2 కుటుంబాల మధ్య అయుంటుంది. కాబట్టి 2 కుటుంబాలు నావి అనుకుని ఇద్దరూ కలిసి బతికినప్పుడు నిజంగా స్వర్గంలా మారిపోతుంది. ఎందుకంటే భర్త పేరెంట్స్‌కి ఎంత గౌరవం ఉంటుందో, మన దృష్టిలో కూడా మన అమ్మ, నాన్నకి అంతే రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మన అమ్మ, నాన్నని భర్త అంటే ఖచ్చితంగా భార్య ఇప్పుడు మనం భయం పడేదంతా వదిలేసాము. అప్పుడు ఊరికే గొడవ, మిస్‌అండర్‌స్టాండింగ్ ఈ ఒక్క చిన్న చిన్న రీజన్సే ఈ మధ్యన కాబట్టి చిన్న చిన్న మార్పు గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించండి. అండ్ మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. మనం చెప్పింది ఎప్పుడు పిల్లలు నేర్చుకోరు. మనల్ని చూస్తూనే నేర్చుకుంటారు. కాబట్టి మనం మన పెద్దలతో ఎలా బిహేవ్ చేస్తాం, ఎలా మాట్లాడతాం అండ్ టీచర్స్‌తో ఇంటికొచ్చిన అతిథులతో మనం ఎలా ఉంటాం, మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా పేరెంట్స్ మారాలి. మనం అమ్మ నాన్నని, అత్తమామని అందరిని బాగా చూసుకుంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా మనకు వయసైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా చూసుకుంటారు. కానీ పేరెంట్స్‌కి ఎప్పుడు వయసైన తర్వాత నా పిల్లలు నన్ను చూసుకుంటారు అనే భావన ఉండకూడదు. వయస్సులో ఉన్నప్పుడే కొంచెం సేవింగ్స్ అనేది ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలి. వయసైన తర్వాత ఒక పెన్షన్‌లా రావడం, మీ భోజనం ఖర్చు మీరే ఇంటికి ఇచ్చేంత వయసైన తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అందరూ సంపాదన చేయాల్సింది మ్యాండేటరీ. చేయాలి అంతే. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా హై ఫ్రీక్వెన్సీలో వస్తుందండి. కాబట్టి ఇది కూడా ఒక పాయింట్. అండ్ సక్సెస్, నేము, ఫేము వచ్చినప్పుడు ఖచ్చితంగా అహంకారాన్ని నెత్తికెక్కించుకోకండి. ఇది నా లైఫ్ ఒక ఎక్స్‌పీరియన్స్. నేను మంచిగా సంపాదిస్తున్నాను అని ఎవ్వరికో ఒక్క క్షణం అలా ఏదో ఒక మాట అనేసాను. ఫైనాన్షియల్‌గా అలా నా గ్రాఫ్ పైకి ఎదుగుతూ ఉంటే అక్కడి నుంచి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. వితిన్ 1 ఇయర్ నా సంపాదన మొత్తం పోయి జీరోకి వచ్చేసాను. రియల్‌గా ఇది నా అనుభవం కాబట్టి. సంపాదన నెత్తికెక్కితే ఖచ్చితంగా ఎంత పైలో ఉన్నా కూడా మనం కంప్లీట్‌గా కిందకి పడిపోతాం. ఆ ఒక లైఫ్ లెసన్ నా లైఫ్‌లో అహంకారాన్ని తీసేసింది. కాబట్టి ఇప్పుడు దాని గురించి అది నా లెసన్ అని నేను తీసుకొని బాగా నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నా.
సక్సెస్ గానీ, సంపాదన గానీ మన కాళ్ళ కింద ఉన్న మెట్టుగా చేసుకుంటూ ఒకటొకటే ఎక్కుకుంటూ లైఫ్‌లో పోతే, ఒక 20, 30 సంవత్సరాల తర్వాత మన లైఫ్‌లో మనం ఎక్కడో ఉంటాము. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మా జీవితాన్ని, ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాను, ఎలాంటి ప్రతి ఒక్క విషయంలో చిన్న చిన్న మార్పులండి. మనమే చేస్తున్న తప్పులని తెలుసుకొని మనల్ని మనం మార్చుకుంటూ పోతే లైఫ్ నిజంగా అలా మారిపోతుంది. ఈవెన్ నా లైఫ్‌లో నేను చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ నా లైఫ్‌లో నేను కూడా చాలా హ్యాపీగా ఉంటున్నానిప్పుడు కాబట్టి, నా వాయిస్‌లోనే ఒక ఫ్రీక్వెన్సీ మీరు హ్యాపీనెస్, ఒక జీవితం నాకు అలా మారింది కాబట్టే చెప్తున్నా. ఇన్నర్ వర్క్ నేను చాలా బాగా చేశానండి. ఇవన్నీ ఇన్నర్ వర్క్ పార్ట్సే. నా లైఫ్‌లో నేను మార్చుకుంది, నా చుట్టూ చూసింది, ఇవే నా అనుభవాలే వీడియోస్‌లో ఇలా వస్తున్నాయి. నెక్స్ట్ ధైర్యంగా బతకడం. ఎప్పుడు లైఫ్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని మనం ప్రాబ్లమ్‌గా చూడకుండా, ఇది ఏం నేర్పడానికొచ్చింది, దీని నుంచి నేనేం నేర్చుకోవాలి అనేటట్టుగా మనం ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు, ప్రాబ్లమ్స్ మనకి జీవితంలో పాఠాల్లా కనిపిస్తుంది. కాబట్టి దీని నుంచి నేనేం నేర్చుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఓకే ప్రాబ్లమ్ వచ్చింది, దీన్ని దాటుకుంటూ సాల్వ్ చేసుకుంటూ నా లైఫ్‌లో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేటట్టుగా మన లైఫ్ మారిపోతుంది. దాని నుంచి ఏమవుతుంది, ప్రాబ్లమ్‌లో పడి ఏడ్చే ఎనర్జీ నుంచి మీరు ప్రాబ్లమ్ సాల్వర్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఎంత పెద్ద అవును. ఐ అగ్రీ. నేను కూడా నాకు అవ్వదు అనేంత టైం నా లైఫ్‌లోను కూడా చాలా వచ్చింది. కానీ అప్పుడు నేను గాడ్‌కి కంప్లీట్‌గా సరెండర్ అయ్యి, నా వల్ల కావట్లేదు భగవంతుడా సహాయం చెయ్యి అని కంప్లీట్ ఒక సరెండర్‌తో నేను దేవుడి దగ్గర అడిగాను. అండ్ ఎప్పుడు మనం సత్య, న్యాయనీతి, ధర్మదారిలో వెళ్ళి నిజాయితీగా బతుకుతాము, ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తారు. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మనకెవరో పరిచయం కూడా లేని ఒక వ్యక్తి వచ్చి మనం ఏదో కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేసుండొచ్చు. దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఖచ్చితంగా సహాయం చేస్తారండి. సహాయం చేస్తారు అన్న నమ్మకం ఉంటే ఇన్ని పాయింట్స్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాను. డౌన్‌లోడ్ అయింది, రాసుకున్నాను. అండ్ ఇది చాలా పెద్ద వీడియో అయింది. నా ఫస్ట్ లెంగ్తీ వీడియో ఇది. ఇంకా ముందు వీడియోస్ ఇంకా డీప్‌గా ఉంటుంది. వేరే వేరే సబ్జెక్ట్ గురించి చెప్తాను. జీవితంలో మార్పు చేసుకోండి. నిజంగా ఎలా ఉంటుంది అనేది మీరే ఫీల్ చేయండి. ఖచ్చితంగా అప్పుడు కామెంట్స్‌లో రాయండి. వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత పెళ్లి అయిన వాళ్ళ లైఫ్‌లో ట్విన్ ఫ్లేమ్స్ వస్తే నేనేం చేయాలి? యాస్ ఎ గుడ్ ఫ్రెండ్ వాళ్ళతో ఉండి, మీ సోల్ పర్పస్ ఏముంది? దాని మీద వర్క్ చేయండి. ఈ జన్మం తర్వాత, ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను అని చెప్తే, వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు మనదే ఒక సగం కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అండ్ మన దగ్గర లేని దాని గురించి మనం ఏడవడం వదిలేసి, ఏదుందో దాంట్లోనే ఒక ఫీల్ చేయడం వలన, మన దగ్గర ఏముందో దాంట్లోనే హ్యాపీగా ఉండడం వలన జీవితం నిజంగా సుఖంగా మారిపోతుంది. ఇంకా పెళ్లి కాని వాళ్ళంటే సూపర్ బంపర్ లాటరీ కొట్టినట్టు మీకు. నేను చెప్తున్న ఈ లైఫ్ చేంజెస్ అని మీరు చేసుకుంటూ పోతే ఎంత హై ఫ్రీక్వెన్సీలో వస్తారు అంటే, మీ ట్విన్ ఫ్లేమ్ అలా వచ్చి అన్నీ సెటిల్ అయిపోయి మీకు పెళ్లి కూడా అయ్యి హ్యాపీగా ఉంటుంది మీ లవ్ స్టోరీ. అండ్ మీ లవ్ స్టోరీ మాత్రమే ఫోకస్ చేయకుండా ఎప్పుడు సోల్ పర్పస్ ఏముంది అది తెలుసుకొని దాని మీద ఒకరికొకరు తోడుగా నిలబడి మీరు చేసుకుంటూ పోతే లాంగ్ లైఫ్, ఎన్ని జన్మలైనా మీరు కలిసి అలా బతకవచ్చు. ఎప్పుడు కూడా ట్విన్ ఫ్లేమ్ కలిసిన తర్వాత ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిలో ఒకరు లీనమైపోతారు. అదే ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడు సృష్టి అలా లవ్ స్టోరీ కంప్లీట్ అవ్వడానికి ఇవ్వరు. ఎప్పుడు కూడా సంసారం మరి సమాజం, మన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండుని కూడా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ భార్యాభర్తలు బతికితే అప్పుడు మాత్రమే లైఫ్ చాలా బావుంటుంది. సోల్ పర్పస్ కానీ, కపుల్ గోల్స్ అంతా పెట్టుకొని అన్నీ రీచ్ చేస్తూ, దేశానికి సర్వ్ చేస్తూ, దేశం సేవ చేస్తూ మనం బతుకుతే రియల్‌గా లైఫ్ ఎంత హ్యాపీ లెవెల్‌లో ఉంటుంది అని జస్ట్ ఊహించుకోండి.
ఖచ్చితంగా మీరు ఈ మార్పులు చేసుకుంటే 100% రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీ ట్విన్ ఫ్లేమ్‌తోనే మీ పెళ్లవుతుంది. సో, వీడియో చాలా లెంతీ అయింది. ఈ వీడియో ఆవశ్యకత ఎవరికుందో వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.